హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దీపికా అఫీషియల్. ఈరోజు నేను చూపించే రెసిపీ ది బెస్ట్ కాంబినేషన్ వరి రొట్టెలు, ఇంకా అందులోకి సొరకాయ కర్రీ. చాలా బాగుంటుంది డిఫరెంట్గా. అండ్ ఇవి రెండు కూడా తెలంగాణ స్పెషలే. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే పొయ్యి వెలిగించుకుని ఒక కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీని కుక్కర్లో చేయడం వల్ల ప్రాసెస్ అనేది చాలా తొందరగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు, అలానే మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఒక్క ఆనియన్ తీసుకుని దాన్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని అయితే కర్రీలో యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా ఒక 2 మినిట్స్ పాటు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అండ్ ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనమైతే సొరకాయని కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ చూసారు కదా, గోల్డెన్ షేడ్ వచ్చాయి. ఇప్పుడు ఇందులోకి నేనైతే పెసరపప్పు యాడ్ చేస్తున్నాను. పెసరపప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది. సో పెసరపప్పును కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న సొరకాయను కూడా ఇందులో వేసుకుని ఒక్క 2 మినిట్స్ పాటు పప్పులో ఇంకా ఆనియన్స్లో కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. సొరకాయ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ అండ్ కారం కూడా మీ టేస్ట్కి సరిపోయినంత వేసుకోవాలి. ఇప్పుడు వేసిన ఉప్పు, కారం మొత్తం కూడా పీసెస్కి బాగా పట్టేలాగా ఒక్క 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ సొరకాయలో వాటర్ లెవెల్ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడైతే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే పీస్ అనేది ఓవర్ కుక్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇందులోనే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుని మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 విజిల్స్ అయితే వేపించుకోవాలి. అండ్ దీనికి కాంబినేషన్ రొట్టె అని చెప్పాను కదా, దానికోసం అయితే ఒక గ్లాస్ వరి పిండిని తీసుకుని సేమ్ క్వాంటిటీలో ఒక గ్లాస్ హాట్ వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ అయితే చాలా ఎక్కువ బాయిల్ అయిపోవాలి. బాగా బాయిల్ అయిపోయిన వాటర్ని మాత్రమే ఇందులో వేసుకొని హ్యాండ్ తోటి కాకుండా ఏదన్నా స్పూన్ హెల్ప్ తోటి పిండి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఒకసారి పిండిని హ్యాండ్తో కనుక తీసుకుంటే అది మనకి ఉండకట్టేలాగా ఉండాలి. ఈ విధంగా దగ్గరికి వస్తే వాటర్ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉందని. సో ఈ రొట్టెలు చేయడంలో నేనంత పర్ఫెక్ట్ కాదు. సో మా అత్తమ్మ చేస్తారు, చాలా బాగా చేస్తారు. సో పిండినైతే ఈ విధంగా ఒక 4 పార్టీషన్స్ లాగా డివైడ్ చేసుకొని చాలా ఎక్కువ సేపు అయితే ఒత్తుకోవాలి. ఆ తర్వాత చపాతీలు చేసే కర్ర హెల్ప్ తోటి ఈ విధంగా ఒక పేపర్ మీద అయితే పల్సగా రొట్టెలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది, లేదు అంటే ట్రై చేయండి, వస్తుంది ఖచ్చితంగా మీకు కూడా. సో ఈ రొట్టెలను అయితే ఫస్ట్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని బాగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత హై ఫ్లేమ్ మీద పెట్టుకుని కాల్చుకోవడమే. దీన్ని మళ్ళీ గరిటె పెట్టి తిప్పకుండా హ్యాండ్స్ తోటే తిప్పుతారు. సో ఫైనల్గా ఏముంది, హ్యాపీగా తినేయడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.